Hi friends, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. టుడే ఎక్స్పర్ట్ మార్కెట్ లెవెల్స్ చూసారు కదా. సో ఈరోజు వీడియో అయితే చేయటానికి కావలేదు ఫ్రెండ్స్. సో కొద్ది జర్నీలో ఉండడం వల్ల మేము వీడియో అనేది చేయలేకపోయాం. సో ఫ్రెండ్స్ ఏంటంటే మనము ఆప్షన్ ట్రేడింగ్ చేయడం వల్ల మోర్ దెన్ లాస్ అనేది ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం. సో స్మాల్ క్యాపిటల్ అయితే ఒక 20,000 అయితే మనం క్యాపిటల్ పెట్టుకొని అయితే మనం ఆప్షన్ ట్రేడింగ్ లోనైతే చేయగలుగుతాం. బట్ ఏంటంటే మోర్ దెన్ లాసే అవుతూ ఉంటుంది ఇప్పుడు కూడా. సో ఫ్రెండ్స్ అలాంటప్పుడు మనం ఏంటంటే క్యాపిటల్ అనేది ఒక 1,00,000 ఒక 50,000 ఉంటే మనకు ఇన్వెస్ట్మెంట్ అంటే స్ప్రింగ్ స్వింగ్ ట్రేడింగ్ చేయడం అనేది చాలా బెటర్ అన్నమాట. ఒక 1 మంత్ లేదా ఒక 15 డేస్ ఆర్ 1 మంత్ అనేది మనము, లేదంటే 1.5 మంత్ స్వింగ్ ట్రేడింగ్ చేయడం వల్ల మనకేంటంటే మనకు ఆప్షన్ ట్రేడింగ్ లో లాస్ వచ్చినట్టుగా ఇందులో లాస్ రాదు. సో అలాంటప్పుడు ఏంటంటే మనము క్యాపిటల్ అనేది మనకు బెస్ట్ గా ఉండొచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఏంటంటే ఒక స్టాక్ ని మనం అన్ఫార్చునేట్లీ ఏంటంటే కొన్ని సమయంలో మనం ట్రేడింగ్ చేయడానికి అవైలబుల్ గా ఉండదు. అలాంటప్పుడు ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బెటర్ అన్నమాట. అంటే మార్కెట్ అనేది పొజిషన్ బట్టి మనము ఇన్వెస్ట్మెంట్ చేయగలిగినప్పుడు ఎనాలిసిస్ చేసి మనకు మోర్ దెన్ ఒక 70% అనేది ప్రాఫిటబుల్ గా ఉండొచ్చు అన్నమాట. సో అటువంటి ఎనాలిసిస్ నేను చేసి ఒక స్టాక్ అనేది మాక్సిమం అంటే నేను ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతున్నానన్న నా ఒకరొక ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది. సో మీకు ఏంటంటే నచ్చితే మీరు కూడా ఎనాలిసిస్ చేసి ఒక అదే స్టాక్ కాదు వేరే స్టాక్ కూడా ఎనాలిసిస్ చేసి మీరు పెట్టవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, అయితే వీడియోలో వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మొదలుగా చెప్తున్నా ఏంటంటే ఛానల్ ప్రతి ఒక్కరిని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇప్పటి నుంచి నేను ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ ని నేను ఎనాలసిస్ చేసి పెడతాను. సో దాన్ని మీరు గుడ్డిగా పెట్టకుండా మీరు కూడా ఎనాలసిస్ చేసి పెట్టాలి. సో ఎనాలసిస్ ఏ విధంగా చేయాలనేది ప్రాసెస్ అనేది నేను ఇక్కడ చెప్తాను. ఆ విధంగా మీరు అనేది చేసుకొని మీ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అనేది కూడా ఫిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆప్షన్ ట్రేడింగ్ చేయడం వల్ల మోర్ దెన్ లాస్ అనేది వస్తుంది. కాన్ఫిడెంట్ అనేది మనకు తగ్గిపోతుంది అనమాట. అదే అనాలిసిస్ చేసినట్లయితే ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ప్రాఫిటబుల్ గా ఉంటాం కాబట్టి మన మైండ్ అనేది డైవర్ట్ అనేది అవ్వదు ఎక్కువ శాతం. సో ఫ్రెండ్స్, అయితే వీడియోలో వెళ్ళిపోదాం. డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, నేను కేఫిన్ టెక్నాలజీ అనేది తీసుకున్నాను. ఈ క్యాప్టెన్ టెక్నాలజీ అనేది ప్రెసెంట్ అయితే అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్ వచ్చి ఒక W14 అనేది ఫామ్ చేసింది. చూడండి ఇక్కడ ఒక W14 అనేది ఫామ్ చేసింది. సో ఆర్ఎస్ఐ చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ డౌన్ ఫాల్ అవుతుంది. ఆర్ఎస్ఐ కూడా డౌన్ ఫాల్ అవుతుంది. అంటే ఇక్కడ బేసికల్ మార్కెట్ యొక్క అంటే కంపెనీ యొక్క షేర్ మూమెంటం బట్టి ఆర్ఎస్ఐ కూడా మూమెంటం అనేది ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకు ఆర్ఎస్ఐ పడుతుంది కాబట్టి స్టాక్ కూడా పడుతుంది కాబట్టి స్టాక్ పెరిగితే ఆర్ఎస్ఐ కూడా పెరుగుతాయి. సో స్ట్రెంగ్త్ అనేది కంపెనీలో కంపెనీలో తగ్గుతుంది. సో అలాగే అందుకావున స్టాక్ కూడా పడుతుంది అనమాట. ఇది 1 డే టైం ఫ్రేమ్ లో నేను చేసుకున్నాను. సో దీని యొక్క టార్గెట్ ఎప్పుడంటే ఒక 30 డేస్ అనమాట. 30 డేస్ టార్గెట్ పెట్టుకుని మనకు అనుకున్నటువంటి ప్రాఫిట్ వస్తే మనం ఎగ్జిట్ అయిపోవడం అనమాట. సో ఈ స్టాక్ అనేది ప్రెసెంట్ అయితే 496 లో ఉందన్నమాట. ఒక W14 అనేది ఫామ్ చేసింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది డౌన్ సైడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంతవరకు పుల్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ డౌన్ ఫాల్ అయ్యి మళ్ళీ ఫుల్ బ్యాక్ వెళ్తుంది అనమాట. సో ఇది ఒక W14 అనేది ఫామ్ చేసింది కాబట్టి ఎప్పుడైతే ఈ W14 నెక్ లైన్ అనేది ఇది క్రాస్ చేస్తుంది స్టాక్ అయితే మీరు పెట్టుకోండి. అంటే మినిమం ఎప్పుడంటే 500 అనమాట. 500 లో క్రాస్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అవి కూడా రేపటికి క్రాస్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మార్కెట్ అయితే పాజిటివ్ గానే ఓపెన్ అవ్వచ్చు రేపటికి. సో ఫ్రెండ్స్, నేనైతే ఏంటంటే నేను కూడా రేపే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ స్టాక్ నేను ఇంచుమించు 490 వస్తే నేను చేస్తాను అనమాట. 490 వస్తే నేను చేస్తాను. దగ్గరికి ఇంచుమించు ఒక 70 స్టాక్స్ తీసుకుంటాను, 70 షేర్స్ తీసుకుంటాను. సో వీటిని టార్గెట్ ఎక్కడి వరకు ఉండవచ్చు అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. సో ఏంటంటే మనకు దీని యొక్క టార్గెట్ అనేది ఇది క్రాస్ చేసిన తర్వాత అంటే మనం 500 తీసుకుంటే 535 అనేది మనకు ఫస్ట్
టార్గెట్ అనమాట. ఆ తర్వాత టార్గెట్ అనేది 600 అనమాట. 600 వరకు ఈ స్టాక్‌లో ఉండొచ్చు. సో, ఈ స్టాక్‌లో 600 ఉండొచ్చా లేదా అనేది కూడా నేను ఎనాలిసిస్ చేస్తాను ఫ్రెండ్స్. సో, మా ఈ స్టాక్ అయితే చాలా మంచిది. అంటే నేను నా ఉద్దేశంతో మంచిదనుకుంటున్నాను. మీరు కూడా ఎనాలిసిస్ చేసినట్లయితే మీకు కూడా బాగుంటుంది. సో, మరి ఏ విధంగా ఆర్ఎస్ఐ ఎక్కడికెళ్ళిన తర్వాత మనం సేల్స్ చేయాలి అంటే ఆర్ఎస్ఐ ప్రెజెంట్ ఒక సస్టైన్ అనేది 40 దగ్గర 40 ఆర్ఎస్ఐ 40 దగ్గర సస్టైన్ అవుతుంది. ఇది బ్రేక్ అవ్వగానే మాక్సిమం ఈ నెక్ లైన్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి నేనైతే 70 వరకు ఉంటాను. 70 వరకు ఉండగలిగినప్పుడు నాకు ఒక మాక్సిమము ఒక 60 రూపీస్ అనేది టార్గెట్ అనేది వస్తుంది. 60 రూపీస్ వచ్చినట్లయితే నేను వెంటనే ఎగ్జిట్ అయిపోతాననమాట. సో, ఎందుకంటే ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ ఇచ్చి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో, అందుకనే నేను ఆ టార్గెట్ అనేది 60 రూపీస్ వరకే టార్గెట్ పెట్టుకున్నాను. నేను 500కి ఎంటర్ అయిన తర్వాత 60 రూపీస్ వస్తే నేను ఎగ్జిట్ అయిపోవడం కోసం ఈ స్టాక్‌ని నేను ఎంచుకున్నాను అనమాట ఫ్రెండ్స్. అయితే మనకు ప్రెజెంట్ అయితే 40 ఆర్ఎస్ఐ 40 ఉంది. 50 బిలో ఉంది కాబట్టి నేనైతే కొనుక్కుంటున్నాను. మీరు కూడా ఎనాలిసిస్ కొనుక్కోండి. మీకైతే కొనుక్కోమని అయితే చెప్పను. నా ఇష్ట ప్రకారంగా నేను కొనుక్కుంటున్నాను. మీరు కూడా ఎనాలిసిస్ చేసిన తర్వాత మీకు నచ్చితే కొనుక్కోండి. లేకపోతే మీ ఇష్టం. అది అవాయిడ్ చేయండి. అది మీ ఇష్ట ప్రకారంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో, అయితే స్టాక్ ఎనాలిసిస్ గురించి మనం ఒకసారి వెళ్దాం ఫ్రెండ్స్. స్టాక్ అయితే ఎనాలిసిస్ చేద్దాం మనం. చూడండి, ఇది క్యాఫిన్ టెక్నాలజీ అన్నమాట. ఇది దీని యొక్క క్యాఫిన్ టెక్నాలజీ. ఇది దీని యొక్క చూడండి పిఈ రేషియో ఎంత ఉందని చూసుకున్నట్లయితే మనకు మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 8,475 క్రోర్స్ అనమాట. స్టాక్ పిఈ రేషియో వచ్చేసి 39, ఆర్ఓసి వచ్చేసి 29, ఆర్ఓఈ వచ్చేసి 25. గుడ్ అని చెప్పుకోవాలి. డెప్ట్ అయితే మార్కెట్ యొక్క డెప్ట్ అయితే 187 క్రోర్స్. అలాగే డెప్ట్ ఈక్విటీ వచ్చేసి 0.19, చాలా గుడ్ అని చెప్పుకోవాలి. మనం ఎక్కడికి చూడాలంటే ప్రమోటర్స్ చూసుకున్నట్లయితే 49 మెంబర్స్, 49% ఉంది. దీనికి ఎంట్రన్సింగ్ వాల్యూ అయితే 194 రూపీస్ అనమాట మినిమం. సో ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మనం ప్రెసెంట్ ఇప్పుడు చార్ట్కి వెళ్దాం. చార్ట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ చూసుకోండి, క్యాఫిన్ టెక్నాలజీ అనేది రీసెంట్గానే ప్రెసెంట్ ఓపెన్ అయింది. పిఈ రేషియో చూసుకుందాం, ఎక్కడ మనం కొనాలనేది. ప్రెసెంట్ కొనడానికి అయితే రెడీగా ఉంది ఫ్రెండ్స్. సో డోంట్ వరీ, చాలా గుడ్గా మ్యాక్సిమం అండర్ వాల్యూలోనే దొరుకుతుంది, ఎవల్యూషన్లో దొరుకుతుంది స్టాక్ పిఈ రేషియో అనేది. ఇక్కడ ఫీర్స్ చూసుకున్నట్లయితే దీని యొక్క కంపేరింగ్ చూసుకున్నట్లయితే సిఐడిజిఎల్ఎస్ ఒకటి, సెంచరీ పాలీబోర్డ్ ఒకటి, మల్టీ కామెంట్స్, తరదైన బీసీఎస్, బిఆర్ ఎనర్జీ, షీలా ఫార్మ్, కేఫిన్ టెక్నాలజీ అనమాట. ఇది ఒక మోస్కల్నియస్ ఇండస్ట్రీ అనమాట ఇది. సో బెటర్గా అని చెప్పుకోవచ్చు, బాగుంటుంది. ఎందుకంటే అన్ని రకాలుగా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఈ మాస్కల్నియస్ అనేది చాలా బెటర్గా అని చెప్పుకోవచ్చు. అన్ని రంగాల్లో విస్తరించిన ఒక సమగ్ర కంపెనీ ఇండస్ట్రీ అనమాట. సో దేనికైనా వీళ్ళు అన్ని విధాలుగా ఉంటారు. సో ఏంటంటే ఇక్కడ మనకు ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ అయితే మ్యాక్సిమంగా మనము ఇక్కడ 19 నుంచి ఉంది. 19లో 9, 2020లోని 5, అలాగే 21లోని వచ్చేసి -65, తర్వాత ప్రాఫిట్ అనమాట ఇదని. 22లోని 149, తర్వాత వచ్చేసి 23లోని వచ్చేసి 196 అనమాట. తర్వాత నెక్స్ట్ టార్గెట్ 2023కి అయితే మ్యాక్సిమంగా 15 to 20 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది నెట్ ప్రాఫిట్ అనమాట. సో బాగానే ఉంటుందని అనుకుంటున్నాను నేను. తర్వాత బ్యాలెన్స్ షీట్కి వెళ్ళి చూసినట్లయితే చూడండి, ఇక్కడ వచ్చి బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే మనకు బ్యాలెన్స్ షీట్ చూసుకున్నట్లయితే ఇక్కడ బారోయింగ్స్ చూసుకున్నట్లయితే 187 అనమాట. 2019లో 435, 20లో 413, 21లో 383, 22లో 37, 23లో 163 అనమాట ప్రెజెంట్. ఇప్పుడు ప్రెజెంట్ 187 అనమాట. తగ్గించుకుంటే వస్తున్నారు కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లం లేదనమాట.
తర్వాత బారోమిష్లో షార్ట్ టైం లాంగ్ టైం చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. లాంగ్ టైం అయితే ఇక్కడ చూడండి బెస్ట్. లాంగ్ టర్మ్ చూసుకున్నట్లయితే ఇక్కడ లాంగ్ టర్మ్ అయితే 0 అని అనమాట డెప్ట్. షార్ట్ టైం వచ్చేసి 130 క్రోర్స్ ఉంది. లీజ్ లయబిలిటీస్ వచ్చేసి 53 ఉంది. అదర్ బారోమిష్ ఏమీ లేదు. లీజ్ లయబిలిటీ అదర్ లయబిలిటీస్ వచ్చేసి 244. సో మనకేంటంటే చాలా బెటర్ దేన్ అనమాట. అంటే గ్రోత్ కంపెనీ, ఇది ఫాస్ట్ గ్రోత్ కంపెనీ. ఇది బెస్ట్ డెప్ట్ కూడా మనకు ఉంటుంది కాబట్టి మనము ఈజీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే లాంగ్ టైం ఇన్వెస్ట్ కూడా బెటర్ ఇది అనమాట. సో జాగ్రత్తగా చూస్తుండాలి. ఇది సమగ్రత అంటే కమాండింగ్ కంపెనీస్ లాంటిది అనమాట. అందువల్ల కొద్దిగా మనము ప్రతి వీక్లీ ఒకసారి వీటికో స్టేట్మెంట్ అని కూడా మనం చూస్తూ ఉండాలన్నమాట. దీనికి కేస్ ఫ్లో స్టేట్మెంట్ వస్తే ప్రతి అంటే 2020 వరకు మైనస్ ఉండింది, 21 నుంచి 22 వరకు కూడా ప్లస్ కేస్ ఫ్లో అనేది వీళ్ళు జనరేట్ చేయడం జరిగింది. సో బెస్ట్ కంపెనీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది నా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అనమాట. కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా బెటర్. దెన్ డెఫినెట్లీగా మీరు అయితే నాకు అడిగితే 500లో ఎంటర్ అవ్వడం అనేది మంచి. అంటే నేను ఎంటర్ అవుతున్నాను, మీ ఇష్టం అది. ఫ్రెండ్స్ నేనైతే ముందుగా కూడా నేను ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చూడండి, ఇక్కడ ఆల్రెడీ సపోర్ట్ లెవెల్ ఉందన్నమాట. సపోర్ట్ లెవెల్ అనేది ఆల్రెడీ సపోర్ట్ లెవెల్ ఇది 485 అనేది సపోర్ట్ లెవెల్. ఇక్కడ బ్రేక్ అయి పైకి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇక్కడ నుంచి బ్రేక్ అవుతుంది కాబట్టి 485 అనేది వెరీ గుడ్ సపోర్ట్ లెవెల్. కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే డెఫినెట్లీ చేసుకోండి. థ్యాంక్ యూ.